యాప్ కంప్యూటర్ పథకాలు 013676 990 రూపాయలు. ఎంత కదా 900 రూపాయలు పెట్టి అకౌంట్ లో మరి అంత డ్రా చేసేయకూడదు. 950 ఇచ్చే మరి కాదు పెడదాం. 90 ఉంది బా, 90 అయినా పెట్టుకో అకౌంట్ లో, మరి నీల్ బ్యాలెన్స్ పెట్టకూడదు. 90 రూపాయలు ఉండాలి. SMS చార్జెస్ బ్యాంక్ లో అయితే కట్ కదా నీకు, బ్యాంక్ లో కట్ అయినట్టే ఇక్కడ కూడా SMS చార్జెస్ అవన్నీ ఉంటుంది. హలో సార్, ఒక 2 minutes సెర్చ్ చేస్తాను, ఇంకొకటి తెచ్చి. ఓకే 386665 12 గంటల లోపల కదా, అందుకనేసి ఫోన్ చేయలేదు, వచ్చేసి ఉంటాను. లెక్కేసుకో. గ్యాస్ డబ్బులు తీసేయండి. నేను ఈ ఊర్లో కరిగార్పల్లి అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నాను ఉపాధ్యాయులుగా. ఈ ఊర్లో పోస్టల్ స్కీమ్ గురించి ఇంతకుముందు మాకేం పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత మాకు అన్ని వివరాలు తెలుస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన గురించి కూడా మాకు అవగాహన తెలిసి మా దగ్గర వచ్చి లిస్టు తీసుకొని మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అకౌంట్లు అన్ని ఓపెన్ చేపించి అన్ని చేస్తున్నాం. ప్రతి ఇంటికి స్కీమ్ బాగా వర్తిస్తా ఉన్నాయి. మేము నెల నెల కట్టుకుంటా ఉన్నాం. ఇరవై 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్పిఎల్ఐ అండ్ పిఎల్ఐ సమస్యలు వచ్చేసి 2,61,25,000 సమస్యలు ప్లస్ ప్రీమియం అమౌంట్ వచ్చేసి 10,63,477 రూపాయలు నేను కొత్త న్యూ ప్రీమియం కలెక్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రజల అవగాహన పెరిగిన తర్వాత మా విలేజ్ లో సంపూర్ణ బీమా గ్రామంగా ప్రకటించారు. సుకన్య కూడా సంపూర్ణ గ్రామంగా ప్రకటించారు. ఎస్బీఐ అకౌంట్స్ కూడా ఇంటింటికి ఉన్నాయి. ఐపీపీ అకౌంట్స్ కూడా ఎక్కువ మందికి అకౌంట్స్ ఓపెన్ చేశాము. ఐపీపీ అకౌంట్స్ ద్వారా ప్రతి ఒక్కరు పాల్ బిల్లులు కానివ్వండి ప్లస్ వేరే ఇతర బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ కూడా ఇక్కడ ఏఐపీఎస్ ద్వారా విత్డ్రా చేసుకుంటున్నారు. కరువు పని పడ్డ డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా పంపించుకుంటున్నారు. ఐపీపీ ద్వారా అకౌంట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో గ్యాట్ పాలసీలు కూడా అందరికీ ఎక్కువగా చేయించడం జరిగింది. ఒక 3 నెలల క్రితం కూడా మా విలేజ్ లో ఒక అతను గ్యాట్ పాలసీ చేసుకున్న అతను యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అనేది అయ్యింది. హ్యాండ్ ఫ్రాక్చర్ కి ఆయన ఖర్చు మొత్తం హాస్పిటల్ ఖర్చులు అంతా కూడా 60,000 ఆయన అకౌంట్ లో పడడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కట్టింది 399 కానీ 60,000 అకౌంట్ లో పడ్డసరికి వాళ్ళ ఆనందం చూసి నాకు కూడా చాలా మనం ఒక మంచి పని చేశామనే ఫీలింగ్ నాకు వచ్చింది. ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రయత్నించాలని ఎప్పుడు కూడా కానివ్వండి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలని ఎప్పుడూ లేదు.
మా విలేజ్ లో ఒకరు ఎంప్లాయీ ఉన్నారు, ఉదాహరణకి చెప్తున్నాను. ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళని గత 9 సంవత్సరాలుగా కలుస్తున్నాను నేను. సో ఆయనకి పిఎల్ఐ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నేను. సో ప్రతి సంవత్సరం వింటున్నారు, నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. సరేలే చూద్దామంటే, ఎందుకంటే ఎల్ఐసి, ఎస్బీఐ అన్ని ప్రైవేట్ సెక్టర్ అవి కూడా మనకి కాంపిటీషన్ లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో మన పోస్టల్ దాని గురించి కూడా ఎక్కువ బోనస్ వస్తుంది సార్, తక్కువ ప్రీమియం పడుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయన గత 9 సంవత్సరాలుగా కూడా ఆయన ప్రతిసారి చూస్తామమ్మా అన్నట్టు ఉండిపోయారు. కానీ పోయిన సంవత్సరము అడిగాను మళ్ళీ యథావిధిగానే. నేనైతే వదులుకోలేదు, ఆ కస్టమర్ దగ్గర కట్టించాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. సో 9 సంవత్సరాలు కూడా ఫెయిల్ అయ్యాను. కానీ లాస్ట్ ఇయర్ 10వ సంవత్సరము మళ్ళీ కలిశాను. మళ్ళీ ఎక్కువ బోనస్ వస్తుంది సార్ అని వివరించడం జరిగింది. సో ఆయన ఇయర్లీ ప్రీమియం 3 లక్షల చిల్లర అమౌంట్ పే చేశారనమాట. వైఫ్ మీద 20 lakhs, ఆయన మీద 10 lakhs, ఇద్దరికి పిఎల్ఐ పాలసీ జరిగింది. చూడండి, 9 సంవత్సరాలు నేను ఫెయిల్యూర్ అయ్యాను, కానీ 10వ సంవత్సరం అయితే సక్సెస్ అయ్యాను. సో అదే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళు విన్నారు, వాళ్ళు కట్టలేదులే, 2 times చెప్పాను కదా అనుకోకుండా, ప్రతిసారి మనలో ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రతిసారి ప్రయత్నిస్తే విజయం తప్పక సాధించగలమని నా యొక్క ఉద్దేశం.